రైతుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు సరికొత్త ఇన్నోవేషన్లను పరిచయం చేస్తున్నారు మెదక్ జిల్లా రామాయంపేట వ్యవసాయ అధికారి రాజ్ నారాయణ. రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడితే రైతులకు ఎలాంటి అనర్థాలు వస్తాయనే విషయంపై ఆయన రీసెర్చ్ చేశారు. వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు సరికొత్త ఆవిష్కరణలను తయారు చేసి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు వ్యవసాయ అధికారి రాజ్ నారాయణ. మెదక్ జిల్లా రామాయంపేట మండలం వ్యవసాయ అధికారిగా రైతుల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు రాజ్ నారాయణ. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతతో రైతులకు అవగాహన కల్పించడానికి పంట పొలాలనే పాఠశాల తరగతి గదులుగా మార్చుకున్నాడు. వ్యవసాయంలో రైతులకు సరికొత్త మెలకువలు నేర్పిస్తూ రసాయన ఎరువులు, పురుగు మందులను వాడటం వల్ల వచ్చే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఆఫీస్ టైంలోనే కాకుండా మిగతా సమయంలోనూ పంట పొలాల దగ్గరకు వెళ్లి పంటను పరిశీలించి ఏ విధమైన సస్యరక్షణ చర్యలు తీసుకోవాలో సూచిస్తూ రైతు ఫ్రెండ్లీ ఆఫీసర్గా అందరి మన్ననలు పొందుతున్నారు. రెండు 2018లో రామాయంపేటకు వచ్చిన రాజ్ నారాయణ సరికొత్త ఇన్నోవేషన్లను తయారు చేశారు. రైతులకు సాగు చేయడంలో అనేక మెలకువలు నేర్పిస్తూ పంట దిగుబడికి కావలసిన విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు. పంటలను ఆశించే రెక్కల పురుగు, తల్లి పురుగు, లద్దె పురుగు తదితర పురుగులను స్ప్రే చేయకుండానే నివారించే విధంగా ఈ ఇన్నోవేషన్ తయారు చేశారు. తల్లి పురుగును అరికట్టేందుకు మార్కెట్లో ఎలాంటి పురుగు మందులు లేవని చెబుతున్నారు రాజ్ నారాయణ. రైతులకు లాభం చేకూరేలా ఓ వాటర్ బబుల్లో ఓ బల్బును అమర్చి దాని అడుగు భాగంలో వాటర్, కొంత ఆయిల్ పోసి లైట్ ట్యాపింగ్ ను తయారు చేసి సక్సెస్ అయ్యారు. ఈ పరికరాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి ఎంతో మంది రైతులు ఇది వాడేలా అవగాహన కల్పించి సక్సెస్ అయ్యారు. నానో యూరియా వాడిన రైతులు అధికారి చెప్పిన విధంగా పంటలకు స్ప్రే చేయడం వల్ల పంట ఏపుగా పెరిగి మంచిగా ఉందని చెబుతున్నారు పలువురు రైతులు. లైట్ ట్రాప్ పద్ధతి ద్వారా ఇప్పుడు మేము వాడుతున్నాము. దాని ద్వారా మా పంటల్లో పురుగు మోతాదు తగ్గింది. అలాగే స్ప్రేయింగ్ చేయడం, క్రిమిసంహారక మందులు అటువంటి మేము వాడడం తగ్గించాము. సార్ చెప్పినటువంటి ఈ లైట్ ట్రాప్ పద్ధతి, స్టిక్కీ ప్యాడ్ పద్ధతి అటువంటి మా పంటల్లో ఉపయోగించి సార్ చెప్పిన విధంగా పంటను ప్రోత్సహిస్తున్నాం. మాకు పంట ఖర్చులు తగ్గుతున్నాయి. మా పొలంలో పెట్టుకున్నా కాబట్టి మంచిగా ఇప్పుడు మా పొలం అప్పుడేమో అంతా పురుగు పడ్డట్టు ఎర్రగా ఉండే, ఇప్పుడు పచ్చగా అయింది. మంచిగా అనిపిస్తుంది. సార్ను ఏది ప్రాబ్లం అయినా కానీ నేను సార్ దగ్గరికి పోయి అడుగుతున్నా. ఇప్పుడు ఏంటంటే రైతుల ఆరోగ్యం కానీ, పర్యావరణం కానీ, ఇవన్నీ కాలుష్యం కానీ ఇవన్నీ నివారించాలని చెప్పేసి సార్ చేసింది. ఇది అందరికీ బాగున్నది. పంటలో రసాయన పురుగు మందుల వాడకాన్ని తగ్గించడానికి ఒక కర్రకు పాత డస్టర్ను, ఒక పీవీసీ పైప్ను అమర్చారు. కర్రలకు పురుగు మందులను అద్దడం ద్వారా రసాయన పురుగు మందుల పిచికారీని తగ్గించడానికి కృషి చేస్తున్నారు. వివిధ పంటలలో రసం పీల్చే పురుగుల ఉధృతిని అరికట్టేందుకు జిగురు అట్టల వాడకంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు రాజ్ నారాయణ. జిగురు అట్టలు దొరకని పరిస్థితులలో ఒక పాత సెలన్ బాటిల్కు పసుపు, నీలం, తెలుపు రంగులను అద్ది దానికి గ్రీస్ను పూసి రసం పీల్చే పురుగులు అంటుకునేలా తయారు చేసి రైతులకు ఇస్తున్నారు. రైతులకు చిన్న వయసులోనే తొందరగా ముసలితనం రావడం, క్యాన్సర్, వెంట్రుకలు తెల్లబడటం వంటి ఎన్నో రకాల ఇబ్బందులు గమనించిన రాజ్ నారాయణ వారి బాధలను తొలగించేందుకు తక్కువ ఖర్చుతో ఇలాంటి ఇన్నోవేషన్లను తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్యం పాడవడంతో పాటుగా వాళ్ళ ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. వ్యవసాయ శాఖ ద్వారా వారి యొక్క ఖర్చులు తగ్గిస్తూ పర్యావరణాన్ని కాపాడుకుంటూ ముఖ్యంగా మనకు అన్నం పెట్టే రైతు యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ శాఖ ద్వారా విస్తృతంగా మేము క్షేత్రాల్లో పర్యటిస్తూ వారికి వివిధ సాంకేతిక అంశాల మీద అవగాహన కల్పిస్తున్నాం. ఎరువుల కొరత తీవ్రంగా ఉన్న దశలో రైతులను నానో యూరియా, నానో డిఏపీల వైపు మళ్లించడంలో సఫలీకృతమయ్యారు ఈ వ్యవసాయ అధికారి. దీంతో ఎల్లప్పుడూ రైతులకు అందుబాటులో ఉండి వారి శ్రేయస్సు కోరే అగ్రికల్చర్ ఆఫీసర్గా పేరు సంపాదించుకున్నారు రాజ్ నారాయణ.